మీకు ఒక విషయం చెబితే నమ్ముతారా? ఇండియాలో త్వరలోనే ఒక కొత్త కారు బ్రాండు పుట్టబోతుంది. కానీ ఆ బ్రాండు వెనక నిలబడి ఉన్న టెక్నాలజీ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీస్‌లో ఒకటిది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కంపెనీ పేరు చాలా మంది ఇండియన్స్ ఇప్పటివరకు వినే ఉండరు. స్టీలు, సిమెంటు ఇండస్ట్రీ అంటే గుర్తుకొచ్చే జేఎస్‌డబ్ల్యూ ఇప్పుడు సొంత కార్స్‌ని తయారు చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఆ కార్స్‌కి ప్రాణం పోసే టెక్నాలజీ చైనా ఆటో జైంట్ చెర్రీ ఆటోమొబైల్స్ నుంచి రాబోతుంది. అసలు ఈ చెర్రీ ఎవరు? ఎందుకు వరల్డ్ వైడ్‌గా ఈ కంపెనీ గురించి అంత చర్చ జరుగుతుంది? జేఎస్‌డబ్ల్యూ తీసుకురాబోయే కార్లు ఎలా ఉండబోతున్నాయి? ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న టాటా, మహేంద్ర, హుండై వంటి దిగ్గజాలకు ఇవి గట్టి పోటీ ఇవ్వగలవా? ఈ రోజు మనం ఆ ఇంట్రెస్టింగ్ అయిన కథను పూర్తిగా తెలుసుకుందాం. జేఎస్‌డబ్ల్యూ గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తొచ్చేది స్టీల్. దేశంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇది ఒకటి. కానీ ఇప్పుడు అదే కంపెనీ ప్యాసింజర్ కార్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే మొదటి నుంచి ఒక కొత్త కారు తయారు చేయడం అంత సులభం కాదు. కొత్త ఇంజన్, కొత్త ప్లాట్ఫామ్, కొత్త టెక్నాలజీ ఇవన్నీ అభివృద్ధి చేయడానికి వేల కోట్ల రూపాయలు ఇంకా ఎన్నో సంవత్సరాలు టైము అవసరం. అందుకే జేఎస్‌డబ్ల్యూ ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఇప్పటికే పరీక్షించబడిన విజయవంతమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని భావించింది. అందుకోసమే చైనాకు చెందిన చెర్రీ ఆటోమొబైల్స్ తో టెక్నాలజీ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్. చెర్రీ డైరెక్ట్ గా ఇండియాలోకి వచ్చి కార్లు అమ్మడం లేదు. దానికి బదులుగా జేఎస్‌డబ్ల్యూ టెక్నాలజీని లైసెన్స్ రూపంలో తీసుకుంటుంది. అంటే వెహికల్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీకి సంబంధించిన టెక్నాలజీ నాలెడ్జ్ ని ఉపయోగించుకునేందుకు చెర్రీ టెక్నాలజీ ఫీజులు, రాయల్టీలు చెల్లిస్తుంది. కానీ కార్స్ మాత్రం జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ పేరుతో ఇండియాలో తయారవుతాయి, ఇండియాలోనే అమ్ముడవుతాయి. ఈ విధానం వల్ల ఒకవైపు ఇండియాకి వరల్డ్ వైడ్ టెక్నాలజీ అందుతుంది, మరోవైపు డైరెక్ట్ గా ఫారెన్ ఓనర్షిప్ లేకుండా దేశీయ తయారీకి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే మొదటి ప్రొడక్ట్ గా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీలు, అలాగే ఎలక్ట్రిక్ ఎస్యూవీలు రావచ్చని ఇన్ఫర్మేషన్ ఉంది. వీటి తయారీ మహారాష్ట్రలో ప్రారంభమయ్యి స్లోగా లోకల్ పార్ట్స్ యూసేజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ చెర్రీ ఆటోమొబైల్ అసలు ఎవరు? 1997లో చైనాలో స్థాపించబడిన చెర్రీ మొదట్లో ఎలక్ట్రిక్ కార్స్ తో పాపులర్ చెందలేదు. వరల్డ్ వైడ్ గా మంచి క్వాలిటీ గల పెట్రోలు, డీజిల్ కార్స్ ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఎక్స్పోర్ట్ చేస్తూ తన పేరు సంపాదించింది. ఈ రోజు చెర్రీ కార్లు ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. వరుసగా ఎన్నో సంవత్సరాలుగా చైనా నుంచి అత్యధికంగా కార్లు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ లో ఇది ఒకటి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. మీకు తెలియకపోయినా ప్రపంచంలో చాలా మంది ఇప్పటికే చెర్రీ తయారు చేసిన కార్లను ఉపయోగించి ఉండొచ్చు. ఎందుకంటే చెర్రీ ఒకే బ్రాండ్ కాదు, దాని కింద అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కో బ్రాండు ఒక్కో రకమైన కన్జ్యూమర్ ని టార్గెట్ గా చేసుకొని డిజైన్ చేశారు. అందుకే ప్రపంచంలోని అనేక కంపెనీస్ చెర్రీ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, ఇండియాలోకి వచ్చే అవకాశం ఉన్న కార్లు ఏవి అని. అందులో మొదటి పేరు జేటూర్ T2. ఇది ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న మోడల్. బాక్సీ డిజైను, బలమైన రోడ్ ప్రెజెన్స్, మోడర్న్ లుక్ చూసిన వెంటనే ఆకట్టుకునే ఎస్యూవీ ఇది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోలు, హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీగా ఇదే రావచ్చని ఇండస్ట్రీలో గట్టిగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంకా స్పై షాట్స్ లో కూడా చాలా చోట్ల కనిపించింది. దాని తర్వాత జేకో J5. ఇది ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ. హుండై టుక్సాన్, జీప్ కంపాస్, మహేంద్ర XUV 700 వంటి వెహికల్స్ ను పరిశీలిస్తున్న కన్జ్యూమర్స్ ను టార్గెట్ గా చేసుకుని డిజైన్ చేశారు. అఫోర్డబుల్ ప్రైజ్ లో వస్తే ఈ సెగ్మెంట్ లో బలమైన కాంపిటీటర్ గా నిలిచే అవకాశం ఉంది. మరొక మోడల్ యూత్ ని ప్రత్యేకంగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. ఐకార్ V23 రెట్రో స్టైల్ ను మోడర్న్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీతో కలిపి ఈ ఎస్యూవీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. చిన్న ఆఫ్ రోడ్ లా ఉండే దీని డిజైన్ ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకుంది. ఇండియాలో టెస్టింగ్ చేస్తున్న టైంలో కూడా స్పై షాట్స్ లో ఇది కనిపించింది. ఇక చెర్రీలో అత్యంత సక్సెస్ఫుల్ అయిన ఎస్యూవీ ఫ్యామిలీలో ఒకటి టిగో సిరీస్.
టీగో 7, టీగో 8 వంటి ఎస్యూవీలు ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ని సాధించాయి. స్పేసియస్ ఇంటీరియర్, ఫ్యామిలీ అవసరాలకు అనుకూలమైన డిజైన్ వీటి ప్రత్యేకత. భవిష్యత్తులో ఈ ప్లాట్ఫామ్స్ ఆధారంగా కూడా JSW కొత్త మోడల్ ని తీసుకురావచ్చు. కానీ చెర్రీ పవర్ ఇంతటితో అయిపోదు. అసలు ఈ కంపెనీ ప్రత్యేకంగా నిలబెట్టేది దాని బ్రాండ్స్ సామ్రాజ్యం. మొదటిగా చెర్రీ అనేది మెయిన్ బ్రాండ్. ఇది ఫ్యామిలీ అవసరాల కోసం డిజైన్ చేసిన సెడాన్స్, ఎస్యూవీల పైన దృష్టి పెడుతుంది. టిగ్గో 4, టిగ్గో 7 Pro, టిగ్గో 8 Pro అలాగే ఆరిజో 8 వంటి వెహికల్స్ ఈ బ్రాండ్ లో చాలా పాపులర్. తర్వాత ఒమాడా ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఇష్టపడే యూత్ కోసం డిజైన్ చేసిన బ్రాండ్ ఇది. షార్ప్ స్టైలింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిజిటల్ ఇంటీరియర్స్ దీని ప్రత్యేకత. ఒమాడా C5 అలాగే పూర్తి ఎలక్ట్రిక్ ఒమాడా E5 ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి గుర్తింపు పొందాయి. ఇక అడ్వెంచర్ అంటే ఇష్టమా? అయితే జేటూర్. ఈ బ్రాండ్ మెయిన్ గా లాంగ్ డ్రైవ్స్, అవుట్డోర్ లైఫ్ ని ఇష్టపడే వాళ్ళ కోసం డిజైన్ చేశారు. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్, స్పేషియస్ ఇంటీరియర్స్, బలమైన డిజైన్ దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. దీనిలో T2, X70+, X90+ వంటి ఎస్యూవీలు వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక లగ్జరీ సెగ్మెంట్ లో XD. ఈ బ్రాండ్ ప్రీమియం ఎస్యూవీల కోసం డిజైన్ చేశారు. XD RX, VX, TXL వంటి మోడల్స్ హైయెస్ట్ లెవెల్ కంఫర్ట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రపంచంలో అక్కడ ఉంది ఐకార్. పేరు చూసి యాపిల్ ప్రాజెక్ట్ తో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా చెర్రీకి చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్. ప్రత్యేకమైన డిజైన్, యూత్ ని ఆకట్టుకునే స్టైల్, ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ తో ఈ బ్రాండ్ డిజైన్ చేశారు. ఐకార్ 03, ఐకార్ V23, ఐకార్ X25 కాన్సెప్ట్ వంటి వెహికల్స్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ డైరెక్షన్ ను చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. చెర్రీ అనేది ఒక కంపెనీ కాదు, అనేక బ్రాండ్స్ కలెక్షన్. చిన్న ఫ్యామిలీ ఎస్యూవీల నుంచి పెద్ద లగ్జరీ ఎస్యూవీల వరకు, పెట్రోల్ నుంచి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వరకు, కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వరకు దాదాపు ప్రతి సెగ్మెంట్ లోనూ చెర్రీకి ఇప్పటికే రెడీగా ఉన్న ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందుకే JSW ఈ కంపెనీని టెక్నాలజీ పార్ట్నర్షిప్ గా ఎంచుకుంది. ఇప్పటి వరకు మనం చెర్రీ తయారు చేసిన కార్లు, దాని బ్రాండ్ల గురించి తెలుసుకున్నాం. కానీ నిజానికి JSWని ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఆ కార్లు కాదు, వాటి వెనుక ఉన్న టెక్నాలజీ. మరి చెర్రీ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టింది ఏమిటి? కానీ చెర్రీ అసలు బలం కార్లు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది కూడా అదే ఇంజనీరింగ్ సామర్థ్యం. ఇక్కడే చెర్రీ అసలు బలం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ రీసెర్చ్, డెవలప్మెంట్ పైన భారీగా పెట్టుబడులు పెడుతుంది. కొత్త ఇంజన్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఇలా వెహికల్ పనిచేసే ప్రతి కీలకమైన సెక్టార్ పైన ఈ కంపెనీ కంటిన్యూస్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీలో చెర్రీ ఎంతో ముందుంది. సాధారణ హైబ్రిడ్ కార్స్ లో పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి. కానీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అంటే బ్యాటరీని బయట నుంచి కూడా ఛార్జ్ చేయొచ్చు. దీంతో రోజువారీ చిన్న ప్రయాణాలను పూర్తిగా ఎలక్ట్రిసిటీతోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక లాంగ్ ప్రయాణాలకు పెట్రోల్ ఇంజన్ సహాయం చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ కారు ప్రయోజనాలు, పెట్రోల్ కారు స్వేచ్ఛ రెండూ ఒకే వెహికల్ లో దొరుకుతాయి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం చెర్రీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాడ్యులర్ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. ఒకే బేస్ పైన చిన్న ఎస్యూవీ నుంచి పెద్ద ఫ్యామిలీ ఎస్యూవీ వరకు అనేక మోడల్స్ ను తయారు చేయొచ్చు. దీనివల్ల డెవలప్మెంట్ ఖర్చు తగ్గుతుంది. కొత్త కార్స్ ని మార్కెట్ లోకి వేగంగా తీసుకురావచ్చు. అంతేకాదు ఈ కంపెనీ అడాస్ వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ సిస్టమ్స్ పైన కూడా దృష్టి పెడుతుంది. అంటే కెమెరాస్, రాడార్స్, సెన్సార్స్ సహాయంతో వెహికల్ ముందుగానే ప్రమాదాన్ని గుర్తించడం, లేన్ లోనే ఉంచడం, అవసరమైతే ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేయడం వంటి ఫీచర్స్ ను అందించే టెక్నాలజీ. అంటే చెర్రీ లక్ష్యం కేవలం కార్ ని తయారు చేయడం కాదు, డ్రైవింగ్ ను మరింత సురక్షితంగా, కంఫర్ట్ గా మార్చడం. ఇక ఇంటీరియర్స్ లో కూడా చెర్రీ వెనకబడి లేదు. పెద్ద డిజిటల్ డిస్ప్లేస్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, వాయిస్ కమాండ్స్, స్మార్ట్ డ్రైవింగ్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఇప్పటికే దాని అనేక గ్లోబల్ మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇదే కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు చెర్రీని కేవలం మరో కార్ తయారీ కంపెనీగా కాకుండా ఒక పూర్తి ఆటోమొబైల్ టెక్నాలజీ కంపెనీగా చూస్తున్నాయి. అంటే JSWకి దొరికేది కేవలం 1-2 కార్ల డిజైన్ మాత్రమే కాదు, దాదాపు 3 దశాబ్దాలుగా డెవలప్ చేసిన ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్స్,
సాఫ్ట్వేర్, సేఫ్టీ టెక్నాలజీ మరియు ఫ్యూచర్ వెహికల్స్ కోసం సిద్ధంగా ఉన్న పూర్తి టెక్నాలజీ ఎకోసిస్టమ్. అందుకే ఈ పార్ట్నర్షిప్ ని చాలా మంది సాధారణ బిజినెస్ ఒప్పందంగా కాకుండా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకు ఒక కీలక టెక్నాలజీ మలుపుగా చూస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, JSWకి దొరికేది కేవలం ఒక కొత్త SUV ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ప్రూవ్ అయిన ఇంజనీరింగ్, హైబ్రిడ్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ టెక్నాలజీ, సేఫ్టీ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ కెపాసిటీ కూడా. అయితే ఈ టెక్నాలజీ ఉన్నంత మాత్రాన విజయం ఖాయమా? అసలు ఛాలెంజ్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ పార్ట్నర్షిప్ నిజంగా సక్సెస్ అవుతుందా? సమాధానం అంత ఈజీ కాదు. ఇండియన్ SUV మార్కెట్ ప్రస్తుతం అత్యంత కాంపిటీషన్తో నిండి ఉంది. టాటా మోటార్స్, మహేంద్ర, హుండై, మారుతి సుజుకి, అలాగే JSW, MG మోటార్ వంటి కంపెనీస్ ఇప్పటికే బలమైన ప్లేస్ ని సంపాదించాయి. ఈ రోజు కన్జ్యూమర్స్ కేవలం మంచి డిజైన్ లేదా ఫీచర్స్ మాత్రమే చూడడం లేదు. అమ్మకాల తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది, దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్వర్క్ ఉందా, వెహికల్ కి ఫ్యూచర్ లో మంచి రీసేల్ వాల్యూ ఉంటుందా వంటి పాయింట్స్ ని కూడా సమానంగా రీచెక్ చేస్తున్నారు. అందుకే JSW ముందున్న ఛాలెంజెస్ చిన్నవి కావు. అయితే మరోవైపు చూస్తే కాంపిటీషన్ కి అవసరమైన బలమైన ఆయుధాలు కూడా ఈ పార్ట్నర్షిప్ కి ఉన్నాయి. ఒకవైపు వరల్డ్ వైడ్ గా ప్రూవ్ అయిన చెర్రీ టెక్నాలజీ, మరోవైపు భారీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ఫైనాన్షియల్ గా బలం, ఇండియన్ మార్కెట్ పైన మంచి అవగాహన కలిగిన JSW. ఈ రెండు కలిసి పనిచేస్తే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇండియా ఆటోమొబైల్ సెక్టార్లో అత్యంత ఇంట్రెస్టింగ్ అయిన కథల్లో ఇది ఒకటిగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు స్టీల్ రంగంలో తన ముద్ర వేసిన JSW ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో కూడా అదే విజయాన్ని సాధించాలని చూస్తుంది. మరోవైపు వరల్డ్ వైడ్ గా పరీక్షించబడిన టెక్నాలజీతో చెర్రీ నిలబడి ఉంది. ఈ రెండు కంపెనీల కలయిక నిజంగానే ఇండియన్ SUV మార్కెట్ను మార్చేస్తుందా, లేక ఇప్పటికే ఉన్న దిగ్గజాల మధ్య మరో పేరుగానే మిగిలిపోతుందా? దానికి సమాధానం రాబోయే కొన్నేళ్లలో తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? JSW నిజంగా ఇండియాలో నెక్స్ట్ పెద్ద కారు బ్రాండ్గా ఎదగగలదా? చెర్రీ పోర్ట్ఫోలియోలోని ఏ మోడల్ను మీరు ఇండియన్ రోడ్లపైన ముందుగా చూడాలనుకుంటున్నారు? ఒక విషయం మాత్రం ఖాయం, ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో రాబోయే రోజులు మరింత ఎగ్జైటింగ్గా మారబోతున్నాయి.